వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. ఇలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్కు మరో భారీ పెట్టుబడి రాబోతోంది. అక్కడ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నెలకొల్పేందుకు తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ తో ఇటీవల సమావేశమైన సంస్థ ప్రతినిధులు ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. ఉండవల్లిలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఉన్న అవకాశాలను ఫాక్స్కాన్ ప్రతినిధులకు లోకేష్ వివరించారు. త్వరలోనే రాష్ట్రంలో ఈవీ ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నట్టు చెప్పారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలకు రాయితీలు అందించే విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. అలాగే మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీని ఏర్పాటు చేయాలని ఫాక్స్కాన్ ప్రతినిధులను లోకేష్ కోరారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీకండక్టర్స్, డిజిటల్ హెల్త్ కాంపోనెంట్స్ తయారీకి సంబంధించిన ప్లాంట్లను ఫాక్స్కాన్ నెలకొల్పుతుందని సమాచారం. దీనివల్ల వేలాది మందికి ఉపాధి దక్కనుంది. ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని సర్కార్ సంకల్పించిన సంగతి తెలిసిందే. ఫాక్స్కాన్ పెట్టుబడులతో ఆ దిశగా మరో ముందడుగు పడినట్టవుతుంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.